ప్రేక్షకులందరికీ నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలండి. మనకు అంటే సనాతనమైన హిందువులకు ఉగాది మాత్రమే కొత్త సంవత్సరం. 1 జనవరి అని ఏదైతే చెప్తారో అది మనకు సంబంధం లేదు. అది రోమన్ల క్యాలెండర్ నుంచి కాపీ కొట్టుకొని తర్వాత కాలంలో క్రైస్తవులు దాన్ని కాపీ కొట్టుకొని, మార్చుకొని తనదిగా చేసుకున్నారు. సో, మనకు కొత్త సంవత్సరం ఈ ఉగాది. విక్రమ్ సంవత్ ప్రకారం మనం 2083లో అలాగే శాక సంవత్ ప్రకారం 1948వ సంవత్సరంలో ఉన్నామండి. సో, ఇది ఒక క్లారిటీ. ఇక నేను ఈ వీడియో ముఖ్యంగా చేయడానికి ప్రేక్షకులు కారణం మీకు తెలిసిన విషయమే. కిరణ్ గారు, పృథ్వీ గారు, మరో పక్క ఇద్దరు క్రైస్తవులు డిబేట్‌కి ఒప్పుకున్నారు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా ఆఫర్ ఉండింది డిబేట్‌లో పాల్గొనడానికి. కానీ నేనేంటంటే మోడరేటర్‌గా ఉండడానికి ఇష్టపడ్డాను. ఎందుకంటే ఈ ప్రశ్నలు సంధించింది కిరణ్. పృథ్వీ ఇద్దరు దీని మీద కొంచెం స్టడీ చేశారు కాబట్టి ఇద్దరు ఉంటే బాగుంటుంది. నేను డిబేటర్‌గా మాత్రమే ఉండాలని అనుకున్నాను. అలాగే ఉన్నాను. ఇంకోటి నేను న్యూట్రల్‌గా ఉండాలనుకున్నాను. దాదాపు న్యూట్రల్‌గానే ఉన్నాను. కానీ మీరు డిబేట్ చూస్తే ఆ ఎదుట వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు కూడా తీసుకునే అంత గొప్పవాడేం కాదు. ఏదో ప్యాచులేసుకుంటాడంట. ఏం ప్యాచులేసుకుంటాడో నాకు తెలీదు ప్రేక్షకులు. ఆ విషయం మీకింకా బాగా తెలుసు. సో, తన చర్చిలలో వచ్చే స్త్రీమూర్తులకి ప్యాచులేస్తానని చెప్పుకునే ఇతడు మోడరేటర్‌గా ఉన్నా న్యూట్రల్‌గా లేడు. ఒక విషయాన్ని పృథ్వీ ప్రస్తావించినప్పుడు, పృథ్వీ కంటెక్స్ట్‌కి సంబంధించిన విషయమే మాట్లాడుతున్నప్పుడు ఒక 5 మినిట్స్ డిస్టర్బ్ చేసి మాట్లాడనివ్వలేదు. నేను కొంచెం పక్కకి వెళ్ళాల్సొచ్చింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను. ఉండండి, ఉండండి అంటే కూడా ఈ వ్యక్తి వినలేదు. ఎందుకంటే పృథ్వీ మాట్లాడే మాటలు క్రైస్తవానికి గొడ్డలి పెట్టవుతాయి కాబట్టి పృథ్వీ ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. పృథ్వీ గొంతును నొక్కేయాలి అనుకున్నాడు కాబట్టి అలా నొక్కేశాడు. పోతే నేను తర్వాత ఎంతో కలుగజేసుకొని నేను కూడా అరవాల్సి వస్తుందండి. లిటరల్‌గా ఎందుకండి నేను అరగాలి? ఈ పిచ్చి కుక్క అరిస్తే ఆ పిచ్చి కుక్కతో నేను అరవాలనా? నా స్థాయి అది కాదు కదా! సో, నేను తర్వాత ఇంటర్వ్యూని తీసుకుంటే ఒక స్టేజ్ తర్వాత అరిచి, అరిచి ఆగాడు. అప్పుడు నేను చెప్పాను, "పృథ్వీ మీరు మీ పాయింట్ కంప్లీట్ చేయండి" అన్నప్పుడు ఆ పాయింట్‌ని పృథ్వీ కంప్లీట్ చేశాడు. మరో పక్క అటు సైడ్ వాళ్ళు ఆర్య ద్రవిడ సిద్ధాంతం అని, పురాణాలు ఫేక్ అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కూడా ఆబ్జెక్ట్ చేయలేదు. నేనప్పుడు బయటికి వెళ్ళాను. స్ట్రీమ్‌లో లేను నేను. ఆబ్జెక్ట్ చేయాలన్నా నాకు నేను స్ట్రీమ్ లైన్‌లో లేను. ప్లస్ ఇంకోటి నేను కొంచెం వేరే పని కోసం పక్కకెళ్ళాను. కానీ ఈయన న్యూట్రల్ ఉన్నప్పుడు ఏం చేయాలండి? ఆర్య ద్రవిడ సిద్ధాంతానికి, దీనికి మనం చేస్తున్న డిబేట్‌కి సంబంధం లేదు అని ఆపాలి కదా! పృథ్వీని ఆపాడు సంబంధం లేదని. సంబంధం ఉన్నా కూడా సంబంధం లేదని ఆపినప్పుడు, అక్కడ సంబంధం లేనివి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని ఆపాలి కదా! ఆపలే. సో, న్యూట్రల్ కాదండి. మోడరేటర్‌గా ఉండడానికి కూడా ఈ వ్యక్తికి అర్హత లేదు. సో, ఆ పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఇక నిన్నటి విషయానికి వద్దాం. ఇప్పుడు డిబేట్ చేస్తున్నది ఎవరు? ఇటు కిరణ్, పృథ్వీ, అటు ఇద్దరు. వీళ్ళు డిబేట్ చేస్తున్నారు. మోడరేటర్‌గా ఈయన వచ్చి మాట్లాడతాడంట. ఎవరితో మాట్లాడాలండి? నాతో మాట్లాడడమే కాదు కదా! కిరణ్‌ని, పృథ్వీని కూడా లైవ్‌లోకి తీసుకోవాలి. అది ఎలా తీసుకోవచ్చు? ఫోన్ కాల్ కాదు కదా! వాట్సాప్‌లో లింక్ పెట్టి మనం మాట్లాడుకుందాం రండి అనంటే అందరొస్తారు. అక్కడ ఫైనల్ అవుతుంది డెసిషన్. కానీ ఈ ఇద్దరిని వదిలేసి, ఈ ముగ్గురు కలిసి ఒక్కడికి ఫోన్ చేసి హిందూ గ్రంథాల మీద డిబేట్ చేయాలి అని కండిషన్ పెట్టడం కరెక్టేనా? తప్పు కదా ఇది. అటు సైడ్ వాళ్ళు ఇద్దరున్నారు. వాళ్ళని కూడా తీసుకోవాలి కాన్ఫిడెన్స్‌లోకి. తీసుకొని మాట్లాడితే బావుండేది. కానీ ఈ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు. కుక్క కన్నా ఒక పద్ధతి ఉంటదండి అరిచే పద్ధతి. కుక్క కంటే అధ్వానంగా అరుస్తున్నాడు. అరుస్తూ నేను భయపడిపోయాను హిందూ గ్రంథాల మీద డిబేట్‌కి అని. నేను ఎప్పుడు చెప్పానండి నేను హిందూ గ్రంథాల మీద డిబేట్ చేస్తానని నేను చెప్పానా? నేను చెప్పలేదు. ఇన్‌ఫాక్ట్ పృథ్వీ కూడా చెప్పలేదు. పృథ్వీ తర్వాత కాలంలో ఛాన్స్ వస్తే మనం చేద్దాము అన్నాడు. ఆ మాటని పట్టుకొని ఇప్పుడే చేద్దామన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఏ కంటెక్స్ట్‌లో అయితే చర్చ జరిగిందో ఆ కంటెక్స్ట్‌ని కూడా తప్పుగా ప్రెజెంట్ చేస్తున్నారు. సో, సరే ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వద్దాం. 4 పాయింట్స్ మీద డిబేట్ చేస్తాము అని వచ్చింది ఎవరండి? వాళ్ళే గదా! మేమేమన్నా వచ్చామా? ఆఫర్ ఇచ్చాము. డిబేట్ జరగాలని మేము కోరుకున్నామని కిరణ్, పృథ్వీ, నేను ఆఫర్ ఇచ్చాము. అప్పుడు వాళ్ళేం చేశారు?
మా ఛానల్లోనే మేము పెడతాము, మా ఛానల్లోనే డిబేట్ చేయాలి, అది ఎవరైనా చెప్పగలరు, అది ఆ క్వశ్చన్లు నథింగ్, 4 క్వశ్చన్లు నథింగ్, ఇట్లా కొట్టేస్తామేమో అన్నారు. అలా కొట్టేస్తామన్నారు అన్నవాళ్ళు 2 లైవ్ల తర్వాత మేము చేయము అని చెప్పేసామని ఎట్లా చెప్తారండి? అని చెప్పేసామని చెప్తున్నారు. మీరు ఆడియో వినండి ప్రేక్షకులు. మొత్తం చెప్పేశారంట, ఇక చెప్పేదేం లేదంట. ఇంకోటి, ఆడియో కాల్ని రికార్డ్ చేశారు వీళ్ళు. నేను జనరల్ గా చేయనండి, నాకేం అవసరం ఆడియో కాల్ని రికార్డ్ చేయడం. కానీ తర్వాత వీళ్ళు బిహేవ్ చేస్తున్న తీరు చూసి నేను కూడా కాల్ రికార్డ్ పెట్టాను. రికార్డ్ పెట్టిన తర్వాత అది ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు కదా. తర్వాత వీళ్ళు వచ్చి ఇట్లా ఫోన్ మాట్లాడాము, మనం దీని మీద చర్చ చేద్దాము, హిందూ గ్రంథాల మీద కూడా మేము చేస్తున్నాం అన్నట్టు కిరణ్ కి పృథ్వీకి చెప్పాలి. మరి చెప్పారా? చెప్పలే. ఏకపక్షంగా ఆడియో రిలీజ్ చేసేసారు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు డిబేట్ కి వచ్చే ఉద్దేశం లేదు వాళ్ళకి. డిబేట్ కి వచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు. ఇదే కాదు, ఇంకో పాయింట్ కూడా చెప్తాను. నేను చెప్పాను, హిందూ గ్రంథాల మీద చర్చకి నేను భయపడను, 2 గంటలకు పెట్టన్నాను. వీడు 12 గంటలకు పెడతా అన్నాడు. సరేనండి, 12 గంటలకు పెడతా అన్నాడు. మరి పెట్టి నాకు కాల్ చేశాడా? చేయలే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కాల్ చేయాలి, కాల్ ని రికార్డ్ చేసుకోవాలి, డిబేట్ కి రావద్దని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాబట్టి ఆ ఆడియోని లీక్ చేసేసారు. అంటే భయపడి పారిపోయింది ఎవరండి ఇప్పుడు? నేనేమన్నా పారిపోయానా? నేను ఇప్పటికీ డిబేట్ కి సిద్ధమే. కానీ 4 పాయింట్లు ఏవైతే కిరణ్ చెప్పారో దాని మీద డిబేట్ చేసి ఇది అయిపోయింది, ఇంకా మనం హిందూ గ్రంథాల మీద డిబేట్ చేస్తామా అంటే మేము కాదంటామా? మరి డిబేట్ చేస్తామని చెప్పిన వీళ్ళే హిందూ గ్రంథాల మీద ఎందుకు డిబేట్ కి రాలేదండి? రావాలి కదా దమ్ముంటే. ఎందుకు రాలేదు? అంటే వాళ్ళకు తెలిసినది ఏంటి, వాళ్ళకు అర్థమైంది ఏంటంటే బైబిల్ మీద వీళ్ళు ఎలాగో నెగ్గలేరు, హిందూ గ్రంథాల మీద కూడా వీళ్ళు డిబేట్ కి రారు. ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్టే లేదండి. అసలు ఏబిసిడీలు తెలియదు, సింపుల్ లెక్కలు తెలియని వాళ్ళు హిందూ గ్రంథాల మీద ఏం డిబేట్ చేస్తారండి? ఏం డిబేట్ చేస్తారు? సో ఒకటి గమనించండి ప్రేక్షకులు, వీళ్ళ పద్ధతి మొత్తం నుంచి కూడా మోసమే, జల్పము, వితండము. ఇదే వీళ్ళది మొదటి నుంచి. డిబేట్ చేసి సత్యాన్ని జనాలకు చెప్పాలనే ఉద్దేశం వీళ్ళకు ఎప్పుడూ లేనే లేదండి. ఆ ఉద్దేశమే గనక ఉంటే 15 నిమిషాల టైం వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఒక ఆర్టికల్ ఏదో చూపెట్టారు, నేను చెప్పాను 15 మినిట్స్ కిరణ్ అడుగుతున్నాడు దీని మీద మాట్లాడతాడని. వీళ్ళు నిజంగా భయపడుకుంటే 15 మినిట్స్ పెట్టేవాళ్ళు కదండి డిబేట్. దానికి కౌంటర్ కూడా ఇచ్చేవాళ్ళు కదా వాళ్ళ దగ్గర జవాబు ఉంటే. వాళ్ళ దగ్గర జవాబు లేదు కాబట్టి వాళ్ళు పారిపోయారు. పారిపోతూ సాగు వీళ్ళు ఏం చెప్తున్నారు? హిందూ గ్రంథాల గురించి చర్చించడానికి వీళ్ళకు దమ్ము లేదు. అరే, నీ బైబుల్ మీద చర్చించడానికి నీకు దమ్ము లేక హిందూ గ్రంథాల మీద చర్చించే దమ్ము మాకు లేదని మమ్మల్ని ఎట్లా నువ్వు బ్లేమ్ చేస్తావు? ఎట్లా బ్లేమ్ చేస్తావు? అంటే వన్ సైడెడ్ గా వీళ్ళు డిసైడ్ అయిపోయి పారిపోవడానికి ఒక సాగు పెట్టుకున్నారండి. పారిపోవడానికి ఒక సాగు పెట్టుకొని వీళ్ళు భయపడిపోయారు అని మమ్మల్ని చూపేస్తూ వీళ్ళు పారిపోయారు. ఇప్పుడు చాలా సార్లు వీళ్ళు చెప్తుంటారండి, ప్రవీణ్ పగడాల ఉంటే ఇరగొట్టాడు. ప్రవీణ్ పగడాల ఎన్ని అబద్ధాలు చెప్పాడో రక్షణ టీవీలో చూసుకోండి రా ఎదవల్లారా, ఓ ఎదవ సన్నాసులారా. పచ్చి అబద్ధాలు, మోసాడు వాడు. నేను అడిగిన ఒక్క ప్రశ్నకి జవాబు ఇయ్యలేవాడు. వాడు చెప్పిన రిఫరెన్స్ ఒకటి నాకు చూపెట్టలే ఇంతవరకు. ఆడు మందు దాగి బకాటి దాగి యాక్సిడెంట్ లో పోయాడాడు. మందు దాగి యాక్సిడెంట్ అయిపోయాడాడు. వాళ్ళలో నిజాయితీ ఉంటే వాడు ఎప్పుడో డిబేట్ కి నాతో వచ్చేవాడు. ఇంతవరకు రాలే. మళ్ళీ మా గురువుగారు ముదిగొండ శివప్రసాద్ ని ఒక్కడిని పిలిచి ఆయన మీద 4 ఎగబడ్డారు. ఇదిరా మీ దమ్ము ధైర్యం లేని ఎదవ సన్నాసులు మీరు డిబేట్ చేస్తారంట, మమ్మల్ని ఓడిస్తారంటే ఎవర్రా నమ్ముతారు? మీకంటే ఒక పిల్లగాడికి ఎక్కువ ధైర్యం ఉంటదిరా. మీకంటే ధైర్యం ఒక చిన్న పిల్లగాడికి ధైర్యం ఉంటది. పిరికి పందలు డిబేట్ బైబిల్ మీద కాదు, హిందూ గ్రంథాల మీద డిబేట్ చేసే దమ్ము లేదు. ఒకడు శివలింగాల మీద డిబేట్ చేస్తా అని చెప్తున్నాడు, 4 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. నేను లైవ్ పెడితే మళ్ళీ వారం 10 రోజులు అంటున్నాడు. వస్తాడా వీడు? నాకు నమ్మకం లేదు. పిరికి పందలరా మీరు. ఇంత పిరికి పందలైతే ఎందుకురా డిబేట్ చేస్తారు? ఎందుకురా తొడలు కొడతారు? మీ బైబిల్ నిజమని నిరూపించుకే దమ్ము లేదు, ఎందుకురా మత ప్రచారం చేస్తారు? ఇంట్లో కూర్చోండి కదా, గాజులు దొరకండి,
చీరలు కట్టుకుంటా అంటే చీర కొని పంపిస్తా, నేను చీర కొని పంపిస్తా, గాజులు పంపిస్తా, చీర కట్టుకొని గాజులు దొరుకుని ఇంట్లో కూర్చోండి. మీలాంటి మీలాంటి పిరుగులతో డిబేట్ చేయనండి నేను. ఇలాంటి పిరికి సన్నాసులతో ఎవరు డిబేట్ చేస్తారు? కొంచెం దమ్ము ధైర్యం ఉండి డిబేట్ చేసే వాళ్ళతో డిబేట్ చేయొచ్చు. అందుకే నేను మోడరేటర్ గానే ఉన్నాను. ఎందుకంటే నాకు తెలిసి కిరణ్, పృథ్వీ మోర్ దెన్ ఇనఫ్ అండి. వీళ్ళకి కాదండి, క్రైస్తవాన్ని మాకు చాలా బాగా తెలుసు ఇరగొడతామన్నోళ్ళు కూడా కిరణ్ ముందు, పృథ్వీ ముందు నిలబడలేరు. నేను అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. కిరణ్, పృథ్వీ చాలండి. పోపున్న పోపు కూడా ఓడిపోతాడు. కిరణ్ ముందు, పృథ్వీ ముందు ఓడిపోతారు, పారిపోతారు. నేను కూడా అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఎందుకంటే ఆ పుస్తకంలోనే దమ్ము లేదు. పుస్తకంలో దమ్ము లేదండి. ఈ పుస్తకం రాసి 5 ఏళ్ళు అయిందండి. తప్పని నిరూపించాను రా, తప్పని నిరూపిస్తా, విత్డ్రా చేసుకుంటా, నేనే కాల్ చేస్తా అంటే ఇప్పటి వరకు గతి లేడండి ఎవరు. కిరణ్ గారు 4 ప్రశ్నలు ఇచ్చారు. నేను 25 ప్రశ్నలు వేసాను. దీంట్లో ఒక్కడికి దమ్ము లేదు. గాజులు దొరుకుని కూర్చోండి రా ఇంట్లో, చీర కట్టుకొని గాజులు వేసుకొని ఇంట్లో కూర్చోండి. పిరికి సన్నాసులారా, చర్చ చేసే దమ్ము లేదు. ఇప్పుడు ఈ వీడియో కిందకి వచ్చి పనికి మాలిన కామెంట్లన్నీ పెడతారు. దమ్ముంటే రండ్రా, వచ్చి పచ్చి అబద్ధాలు చెప్తారు బైబిల్ మీద. ఒక్క నిజమన్నా బైబిల్ గురించి ఎప్పుడన్నా మాట్లాడారా? ఇది పనికి మాలిన బుక్, ఇది ఎవ్వరికి పనికిరాదు, ఇది రోమన్లు క్రియేట్ చేసిన కల్ట్ అని ఒప్పుకునే దమ్ముందారా మీకు? ఒక్కడు రాడండి దీనికి. ఎందుకంటే వాళ్ళకు చాలా బాగా తెలుసు, వచ్చిన రోజు వాళ్ళ బైబిల్ని వాళ్ళే బొంద పెడతారు. వాళ్ళ క్రైస్తవుని చితి మీద కాల్చినట్టు అయిపోతుంది ఆ రోజే. అందుకే ఎవ్వడు రాడండి. ఏమన్నంటే శివలింగం అంటే ఇది, రాముడు అట్లా, కృష్ణుడు అట్లా. అరే పనికి మాలిన సన్నాసి, వదిలిపోయావు కదరా, ఎందుకురా నీకు? శివలింగం ఏందైతే నీకెందుకు, రాముడు కృష్ణుడు ఏందైతే నీకెందుకు? వదిలిపోయావుగా. క్రైస్తవమే గొప్పదని చెప్పుకున్నావు కదా, మరి వచ్చి నిరూపించు. మరి మేము ప్రచారం చేస్తున్నామా రాముని నమ్ముకో, కృష్ణుడిని నమ్ముకో అని? చేయట్లేదు. అయినా కూడా దమ్ముందిరా, నేను దాని మీద చర్చ చేయడానికి సిద్ధమే. కానీ ముందు బైబుల్ మీద వచ్చి బైబిల్ ఎలా నిజమో నిరూపించండి. బైబుల్ మీద తేలిన తర్వాత మా గ్రంథాల మీద మేము వస్తాం. ఎవడు పారిపోవట్లా, మీలాగా పెరిగి సన్నాసనం కాదురా. మేము బ్రిటిష్ వాళ్ళకి పుట్లా, ఇక్కడ పుట్టినాం. మేము లోకల్ కాబట్టి ఇంత ధైర్యంగా నిలబడ్డాం. మీరు బ్రిటిష్ వాళ్ళకు పుట్టారు కాబట్టి ఇలా దమ్ములేని లెక్కలు చేస్తున్నారు. బట్ ఎనీవే, ఈ డిబేట్ గురించి మాట్లాడాలి. అందున ఈరోజు ఉగాది కాబట్టి నేను మరీ ఎమోషన్ అవదలుచుకోలేదు. వీళ్ళు పెరిగి సన్నాసులను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ప్రేక్షకులకు. సో వీళ్ళు డిబేట్కి రారండి, ఎందుకంటే వాళ్ళకి తెలుసు బైబిల్ ఫేక్ అని. వాళ్ళకి తెలుసు బైబిల్లో జనాలని మోసం చేసి మతం మార్చి డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశం ఒకటే ఉంది కాబట్టి వాళ్ళ వ్యాపారం, వాళ్ళ జీవనాధారం ఇది. కాబట్టి ఆ జీవనాధారం పోతే వీడు ఒప్పుకోడు. వాడు డిబేట్కి రాడండి, ఎప్పుడు రాడు. 7-8 years నుంచి చూస్తున్నానండి, ఎవడు డిబేట్కి రాడు. ఎందుకంటే వచ్చిన రోజు వాడి మతాన్ని వాడే కాల్చుతాడు, చితి మీద కాల్చినట్టు అవుతుంది. అందుకే డిబేట్కి రాడు. సో ప్రేక్షకులు, మరోసారి చెప్తున్నాను, వాళ్ళు డిబేట్కి రారు. వాళ్ళు ఇలాంటి పిచ్చి నాటకాలే ఆడతారు. వాళ్ళకు దమ్ము ధైర్యం లేదు, అబద్ధాలు చెప్తారు, జనాల్ని మోసం చేస్తారు. సో ఈ విషయమై కామెంట్ రూపంలో మీరు చెప్పండి. అలాగే మరోసారి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనం ఈ క్రైస్తవ మాఫియా మీద విజయం సాధించాలని ఆ పరమాత్మని కోరుకుందాం. జై శ్రీరామ్.